కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సమాప్తమైనది, ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. జాన్ చాప్టర్ 19 వర్స్ 30. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావుందెనో, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. మరణము ఓడెను, సాతాను శిరము చితికెను. మరణము ఓడెను, సాతాను శిరము చితికెను. జీవము గెలిచెను, తెరయు చీలెను. నా భారము తెగిపోయెను, దొరలిపోయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. పాపపు గోడలో పాతాళమందు కూలెను. పాపపు గోడలో పాతాళమందు కూలెను. పరలోకమో భూలోకమో ఏకమాయెను. పాపికి ప్రభువుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభు కొన్నవాడను. సజీవా యాగము అయినవాడను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఒక వర్తమానము ఇచ్చేటప్పుడు కానీ, అంటే సర్మన్ ఇచ్చేటప్పుడు కానీ, మెసేజ్ ఇచ్చేటప్పుడు కానీ, ఒక టాక్ డెలివర్ చేసేటప్పుడు కానీ, ఒక లెక్చర్ ఇచ్చేటప్పుడు కానీ, ఒక క్లాస్ తీసుకునేటప్పుడు కానీ, ఒక వర్క్షాప్ కండక్ట్ చేసేటప్పుడు కానీ, ఒక ప్రెజెంటేషన్ తయారు చేసేటప్పుడు కానీ, ఒక పేపర్ రాసేటప్పుడు కానీ, ఒక బుక్ చాప్టర్ రాసేటప్పుడు కానీ, ముందుగా ప్రార్థన చేస్తాను. ప్రభువా, కార్యారంభం కంటే కార్యాంతం మేలు కదా, చక్కగా దీనిని కంప్లీట్ చేయడానికి కూడా నాకు మీ ఆత్మ సహాయము దయచేయము. చూసారా, దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. జ్ఞానాధారము దేవుడే కదా. చూడండి, మన శరీరంలో అనేక రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ బ్రెయిన్కి రిలేటెడ్, రెస్పిరేటరీ సిస్టమ్ లంగ్స్కి రిలేటెడ్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ హార్ట్కి రిలేటెడ్, మెటబాలిజం ఆఫ్ ఫుడ్ స్టమక్, లివర్. చూసారా, కిడ్నీస్, బ్లడ్ ప్యూరిఫికేషన్. ఇవన్నీ కూడా చక్కగా ఒకదానితో ఒకటి సహకరించి పనిచేస్తేనే దేహం కదా.
ఏ అవయవం బాగోకపోయినా, ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోయినా మనిషి హాస్పిటలైజ్ అయిపోతాడు. ఆరోగ్యంగా ఉన్నంత వరకు చక్కగా సులువుగా నిద్ర లేచి, మన పనులు మనం చురుగ్గా చేసుకునేంత వరకు మనకి ఆరోగ్యం గురించి గానీ, ఆ శరీర నిర్మాణం గురించి గానీ ఆలోచన ఉండదు. We take things for granted, but it should not be. We need to be thankful to God for giving us good health. We are made in a very intricate way. We are made in a very, very complicated way. మనం నడవగలుగుతున్నాము అంటే దేవుని కృప. ఎంతమంది కాళ్ళు సరిగ్గా పనిచేయనటువంటి వారిగా ఉన్నారు. పారాలిటిక్ స్టేట్‌లో ఉన్నారు. ఎంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌గా ఉన్నారు. ఎంతమంది అంధులుగా ఉన్నారు. ఎంతమంది పిచ్చి హాస్పిటల్స్‌లో, మెంటల్ హాస్పిటల్స్‌లో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అట్లా మనం చెప్పుకుంటూ పోతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళు, అల్జైమర్స్ డిసీజ్, తర్వాత ఇంకేంటి మెంటల్ సిక్‌నెస్, ఇంకా అనురాధ గారున్నారు. చాలా మంచి మూవీ యాక్టర్ కదా! తెలుసు తెలుగు సినిమాల్లో. ఆహ్, మూవీ యాక్ట్రెస్, ఆర్టిస్ట్‌గా పనిచేస్తారు అనురాధ గారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఆవిడ దుఃఖాన్ని పంచుకున్నారు. చూసారా మనం అనుకుంటాం తెర వెనక తెర ముందు అందరికీ సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇవ్వడానికి అనేకమైనటువంటి చక్కని డాన్సులు చేసి, అనేకమైనటువంటి డైలాగులు చెప్పి, అనేకమైనటువంటి పాత్రలు పోషించే నటీనటుల జీవితాల్లో తెర వెనక వాళ్ళ దుఃఖం, వాళ్ళ బాధ ఎవరికీ తెలీదు. అసలు వాళ్ళు చెప్తే గాని వాళ్ళ దుఃఖం తెలీదు. ఎందుకంటే పర్సనల్ లైఫు, ప్రొఫెషనల్ లైఫ్‌తో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఆవిడ చెప్తారనమాట. ఆహ్, ఆమె భర్త సతీష్ ఒక యాక్సిడెంట్‌కి గురయ్యి బ్రెయిన్ ఫంక్షన్ కోల్పోయారు. కోమాకి వెళ్ళి కోమాలో ఉన్నప్పుడు ఆమె భర్తతో పాటు ఒక నెల రోజులు ఆవిడ హాస్పిటల్‌లో ఉన్నారు. అంత కేర్ తీసుకున్నారు. చిన్న పిల్లలు 5 సంవత్సరాల పాప, ఒక పాప, 7 ఇయర్స్ బాయ్ ఒక అబ్బాయి. ఆ చిన్న పిల్లలతో పాటు తన భర్తను కేర్ తీసుకొని తర్వాత కోమాలో నుంచి రికవర్ అయినాక ఇంటికి తీసుకొచ్చారు. కోమా నుంచి అయితే రికవర్ అయ్యారు గానీ ఆహ్, బ్రెయిన్ ఆపరేషన్ జరగడం వల్ల, సర్జరీ జరగడం వల్ల ఏం జరిగిందంటే ఆహ్, స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా చిన్నప్పటి నుంచి ఏ డేటా అయితే సేవ్ అయిందో అదంతా కూడా ఎరేజ్ అయిపోయిందనమాట. బ్రెయిన్ ఫంక్షన్ టోటలీ ఎట్లా ఉందంటే అప్పటి వరకు అంటే ఆ ఏజ్ వరకు రిలేషన్సే కావచ్చు, తర్వాత మెమరీయే కావచ్చు, ఏమి గుర్తు లేకుండా పోవటం బట్టి, అతడొక బ్రెయిన్‌ని బట్టి ఒక చిన్న పిల్లవానిగా, క్రొత్తగా జన్మించినటువంటి పిల్లవానిలాగా ఉన్నారు. అది చూసి ఆవిడ ఎంతగానో బాధపడేవారు. సరే నాకు ఇద్దరు పిల్లలు ఇప్పటివరకు నా భర్త సతీష్ కూడా ఇప్పటి నుంచి నాకు ఇంకొక పిల్లవాడు అని చెప్పి, ఒక తల్లిలాగా ఆమె తన భర్తను సాక్కుంది. అంత మాత్రం కాదు, అతనికి ఎంతో కావాల్సినటువంటి కేర్ అంతా ఇచ్చి, ఇచ్చినప్పటికీ ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, అంటే ఇంచుమించు 11 సంవత్సరాలు గతించిన తర్వాత ఏం జరిగిందంటే, భోజనం చేస్తా ఉంటే పొలమారింది. పొలమారితే అది ఎట్లా వచ్చిందంటే, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయారు. చూసారా? ప్రతి వారి జీవితంలో అట్లాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులుంటాయి కదా! కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభా శోధనలో పడకుండా మమ్మల్ని శోధనలో నుంచి తప్పించండి ప్రభా. మన బ్రెయిన్ ఫంక్షన్ చక్కగా ఉంటే మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. మన కళ్ళు ఫంక్షన్ చక్కగా ఉంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. చిన్న వయసులోనే చూడండి 10, 11 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి ఇప్పుడు పిల్లలకి కళ్ళద్దాలు. ఏమిటి అంటే కళ్ళు సరిగ్గా కనపడవు, తలపోటు, తర్వాత సైట్ ప్రాబ్లమ్ ఇట్లా. ఇంకేమిటి అనేకమైనటువంటి హెల్త్ కాంప్లికేషన్స్. హెల్త్ మనకి బావుంది అంటే దేవునికి మనం నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అప్పుడు మనం ఏ అపాయంలో, ఏ శోధనలో, ఏ కీడులో పడకుండా కాపుదల చేయబడతాం అనమాట. ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాలైనటువంటి శోధనల్లో ఉన్నారు. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, చిన్న జీవిత నావనాది నిన్నె గురిగా పయనమైనది, చిన్న జీవిత నావనాది నిన్నె గురిగా పయనమైనది, ప్రొద్దుపోయెనో భయములాయెను
ప్రొద్దుపోయెను భయములాయెను ఉద్ధరించా స్వామి రావా ఆదుకోవయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది రద్దుపోయెనో భయములాయెను ప్రొద్దుపోయెనో భయములాయెను ఉద్ధరించా స్వామి రావా ఆదుకోవయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా నట్టనడి సాంద్రాన రేగెను అట్టహాసపో పెను తుఫాను నట్టనడి సాంద్రాన రేగెను అట్టహాసపో పెను తుఫాను గట్టు చూడగా చాలా దూరము గట్టు చూడగా చాలా దూరము ఎట్టి శ్రమలో చిక్కుకుంటినే ఆదుకోవయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా చూసారా మనము ప్రయాణంలో ఉన్నాం సముద్రంలో ఒక వాడ వెళతా ఉన్నది ఒక పడవ వెళతా ఉన్నది ఎప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉంటాయా ఒక్కొక్కసారి గాలివానలు వస్తాయి ఒక్కొక్కసారి తుఫాన్ వస్తుంది నా జీవితంలో ఎన్ని తుఫాన్లు చూశానో ఉప్పెన్లు తుఫాన్లు సుడిగాలులు వరదలు ఇవన్నీ సర్వసామాన్యం కానీ దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే యేసయ్య ఉపమాన రీతిగా ఇట్లా చెప్పారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఒక వ్యక్తి బుద్ధిహీనుడు ఈ బుద్ధిమంతుడు ఏం చేశాడంటే తన ఇల్లు చక్కగా ఒక కొండ ప్రాంతంలో చూసుకుని ఒక మంచి కొండ ప్రాంతాన్ని వెదికి చూసి ఆ కొండ ప్రాంతంలో చక్కగా బండ మీద తన ఇల్లు లోతుగా పునాది వేసి ఇల్లు కట్టాడు అట్లనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతడు బుద్ధిహీనుడిగా ఉన్నాడు స్థలం అయితే ఉందిలే ఎక్కడైతే ఉందిలే ఏదో ఉరికినే వస్తూ ఉంది చీప్గా వస్తూ ఉంది తక్కువ ఖర్చుకో అయిపోతుంది సులువుగా అయిపోతుంది అని చెప్పి ఇసుక నేలలో ఇల్లు కట్టాడు ఆ ఇసుక నేలలో ఇల్లు అంటే ఎట్లా ఉంటుందంటే పునాది బలంగా ఉండదు పటిష్టంగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ ఉండదు అనమాట ఇట్లా ఈ వీరిద్దరూ కూడా వారి వారి ఇండ్లలో నివసిస్తూ ఉన్నారు ఒకానొక సందర్భంలో ఏం జరిగింది అంటే ఒక పెను తుఫాను వచ్చిందనమాట టెస్టింగ్ టైమ్స్ చూసారా ప్రతి వారి జీవితంలో ఆ టెస్టింగ్ టైమ్స్ వస్తాయి ఆ టెంప్టేషన్స్ వస్తాయి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామంలో క్రమంగా వాక్యం చదువుతూ ఉంటారో వారు ఆ వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉంటారు ఆపద్దినంలో శ్రమ దినంలో ధైర్యంగా పోరాడతారు ఆ ఆపద సమయంలో చూసారా ఒక తుఫాను పెను తుఫాను వచ్చింది వరదలు వచ్చాయి గాలివాన వచ్చింది గాలివాన వచ్చి ఆ ఇండ్ల మీద విసరి కొట్టినప్పుడు గాలి ఏ ఇల్లు అయితే ఇసుక నేల మీద ఉన్నదో ఏ ఇల్లు అయితే పునాది పటిష్టంగా లేదో ఏం జరిగిందంటే వరద వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు ఆ నీటి ప్రవాహము జలధారలు వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ ఇల్లు పడిపోయినది చూడండి వరదలో తుఫానులో ఈదురుగాలుల్లో ఇల్లు పడిపోవడం అంటే ఏమన్నా సామాన్యమా ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ ఏమవుతాయి ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుని పోతాయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే కాదు మనుషులు కూడా కొట్టుకుని పోతారు ప్రాణాపాయం సంభవించే పరిస్థితి చూసారా బుద్ధిహీనత ఏ వాన వస్తుందని తెలియదా తుఫాన్లు వస్తాయని తెలియదా వరదలు వస్తాయని తెలియదా వీటన్నింటికి సిద్ధపడి ఉండాలి కదా వీటన్నింటికి తాళుకునే గృహం కట్టుకోవాలి కదా కుటుంబానికి సురక్షితంగా క్షేమంగా ఉండే పరిస్థితులు ఏర్పాటు చేసుకోవాలి కదా దేవుని వాక్యం మనం చదివినప్పుడు మనకు అట్లాంటి జ్ఞానం వస్తుందన్నమాట ఏ సమయంలో ఏ డెసిషన్ తీసుకోవాలి
జీవితంలో ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఎట్లా మనం కలిగుండాలి? పిల్లల్ని దేవుని యందు భయభక్తులు ఎట్లా పెంచాలి? పిల్లలకి ప్రార్థన ఎట్లా నేర్పించాలి? వాక్యం ఎట్లా నేర్పించాలి? వారి భవిష్యత్తు కొరకు వారిని ఎట్లా తీర్చిదిద్దాలి? వారి స్టడీస్‌లో వారు చక్కని ఉత్తీర్ణత పొందుకునేలాగా వారికి ఎట్లా చక్కని తర్ఫీదివ్వాలి? వాళ్ళకి ఎట్లా ధైర్యాన్నివ్వాలి? బలాన్నివ్వాలి? వాళ్ళకి ఎట్లాంటి పోషణివ్వాలి? ఇవన్నీ కూడా మనకి దేవుని వాక్యం బోధిస్తుందనమాట. చూసారా? అయితే ఆ జ్ఞానవంతుడు ఏం చేశాడంటే ఒక బండ మీద చక్కగా లోతుగా పునాది ఫౌండేషన్ తవ్వి ఆ బండ మీద ఇల్లు కట్టడాన్ని బట్టి ఏం జరిగిందంటే, ఎంత పెద్ద తుఫానొచ్చినా, ఎంత పెద్ద ఈదురుగాలులొచ్చినా గూడా, జల ప్రవాహం వచ్చి ఆ ఇంటి మీద వెస్సరి కొట్టినా గూడా, ఆ ఇల్లు స్థిరముగా ఉన్నది. చూసారా? అందువల్ల కొంచెం కష్టమైన, నష్టమైన ఓపిక కలిగి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని, ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని, ఏమీ అప్పులు లేకుండా, ఇన్‌స్టాల్‌మెంట్ లేకుండా ఒక చక్కని ఇల్లు హ్మ్. కట్టుకోవడం మేలు. లోన్ తీసుకుంటే పోదా? మీ జీతం ఎంత? మీకెంత లోను చెప్పండి? జీతమేమో 50,000 అందులో ఇంటి ఖర్చులే 30,000 పోయాయి. లోన్ తీసుకోకూడదని కాదు. లోన్ తీసుకుంటే ఆ లోన్ తీర్చే మార్గం ఉండాలి గదా! నాకు తెలిసినటువంటి ఒక మంచి స్నేహితుడు అయ్యప్పన్ దాస్ అని శ్రీరామ్ నగర్‌లో థర్డ్ స్ట్రీట్‌లో ఇక్కడే ఐఐటీ ప్రక్కనే ఉండేవారు. ఎంతో మంచి వ్యక్తి. ఎంతో కష్టజీవి అనమాట. అట్లాంటిది ఆహ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా కాలం నుంచి శ్రీరామ్ నగర్‌లోనే ఉంటున్నారు. అప్పుడంటే ఒక ఫారెస్ట్ లాగా ఉండేదనమాట ఈ ప్రాంతం. ఇప్పుడంటే ఇట్లా డెవలప్ అయిపోయింది గానీ, ఇప్పుడంటే కాంక్రీట్ జంగల్‌గా మారింది గానీ, అప్పట్లో ఎంతో రిమోట్ ఏరియా అనమాట. ఒక ఫారెస్ట్ లాగా, ఒక అరణ్యంలాగా ఉండేది ఈ ప్రాంతం. అట్లాంటి సమయంలో వారు ఒక స్థలం కొనుక్కొని, ఆ స్థలం బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టారు. కానీ ఆ బ్యాంక్ లోను తీర్చకపోవడాన్ని బట్టి ఆ బ్యాంక్ మేనేజర్ వచ్చి ఆ ఇంటిని జప్తు చేసి ఆయనే కొనుక్కున్నాడు. చూసారా ఎంత కష్టం. హ్మ్. మల్లెలు అమ్మే చోట కట్టెలు అమ్మితే ఎట్లా ఉంటది చెప్పండి. అట్లాగా వాళ్ళ కుటుంబం ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఇల్లు కొనుక్కోవడం గొప్ప కాదు. ఆ ఇంట్లో ఉండాలి. ఆ తరతరాలకి ఆశీర్వాదంగా ఉండాలి. డబ్బులు లేనప్పుడు ఆ అప్పు తీర్చలేనటువంటి స్తోమత లేనప్పుడు ఎందుకు అప్పు చేయాలి? అద్దెంట్లో ఉండొచ్చు కదా! ఎప్పుడైతే ఒక ఇల్లు కట్టుకునే స్తోమత వస్తుందో, ఎప్పుడైతే ఒక స్థలం కొనుక్కునే స్తోమత వస్తుందో, నింపాదిగా ఉన్నటువంటి డబ్బులు 3,00,000 4,00,000 దానికి తగినటువంటి స్థలమే కొనుక్కొని పెట్టుకోండి. ఇంకొక 4,00,000 5,00,000 వచ్చాక ఒక రూమ్ వేసుకోండి. ఇంకా అట్లనే కూడబెట్టుకొని ఇంకో 4,00,000 అయ్యాక రెండో గదేసుకోండి. ఒక గదిలో ఉంటే ఏం పోయే? లంకంత కొంప 30,000 30,00,000 అప్పు చేసి కొన్నారు. లంకంత కొంప ఏమొస్తుందిలెండి. పెద్దిల్లు. ఒక ఇంటిని ఆనుకుని ఒక ఇల్లు, ఒక ఇంటిని ఆనుకుని ఒక ఇల్లు, విల్లా. ఒక మొక్క వేసుకోవడానికి లేదు. కిటికీ సరిగ్గా వెంటిలేషన్ ఉండదు. ఎందుకొచ్చింది? ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు ప్రార్థన చేయొద్దు. ప్రభువా! ఈ స్థలంలో పలానా విల్లా ఉంది. పలానా అపార్ట్‌మెంట్ ఉంది. తీసుకోవచ్చా? తీసుకోకూడదా? భవిష్యత్తులో ఇది నా పిల్లలకి, తరతరాలకి ఇది ఆశీర్వాదంగా ఉంటుందా? దీని పుట్టుపూర్వత్రాలేంటి? దీని పూర్వ స్థితి ఏమిటి? మనకు తెలీదు గదా! ఆ పట్టా ఎవరు పట్టాదారులో, ఎవరు ఆ స్థలంలో ఉండినారో, దాని చరిత్ర, ఆ ప్రాంతం యొక్క చరిత్ర, ఆ అపార్ట్‌మెంట్ యొక్క చరిత్ర మనకు తెలీదు గదా! అప్పుడు మనం ప్రార్థన జేసి, దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని నుంచి జవాబు పొందుకొని, మనం ముందడుగు వేయాలి. ఈ రోజుల్లో అసలు దేవుడిని అడిగేవారెవరు? అందరూ కూడా మనుషుల్ని కన్సల్ట్ చేసేవారు. మనుషుల్ని కన్సల్ట్ చేస్తే ఏమవుతది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. సన్యాసి సన్యాసి. పాముకుంటే ఏం దొరుకుతది? బూడిద గాక ఇంకేం వస్తది? ఆ సన్యాసి దగ్గర బూడిదే, ఈ సన్యాసి దగ్గర బూడిదే. జోగి జోగి రాసుకుంటే ఏమైందంట? బూడిదొచ్చిందంట. అట్లా దేవుని దగ్గర విచారణ చేయాల్సినటువంటి విషయాలు, మనుష్యుల దగ్గర విచారణ చేస్తే ఏం జరుగుతుంది? ఆ! అంతా నష్టమే గదా! ఎందుకు నష్టం? మేలు చేత నీవు నా హృదయాన్ని తృప్తిపరచవు. పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనం క్రొత్తదగుడు చూడనట్లు మేలు చేత నీవు నా హృదయాన్ని తృప్తిపరచవు. ఎప్పుడైతే మనం ప్రార్థనలో క్రమంగా ఉంటామో, వాక్యంలో క్రమంగా ఉంటామో, మన హృదయము ఎప్పుడు గూడా సంతోషంగా ఉంటది. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసిస్తారు. ఎప్పుడు గూడా నేచురల్‌గానే దేవుని స్తుతొచ్చేస్తా ఉంటది. దేవుని గురించినటువంటి పాటలు మన హృదయంలో ఎప్పుడు గూడా ఉంటాయి. "థౌ హాస్ పుట్ ఎ సాంగ్ ఇన్ మై హార్ట్." హ్మ్. దేనిని గురించి కూడా చింతపడం. ఈ చింతల వల్లే కదా డయాబెటిస్, ఈ చింతల వల్లే కదా ఎంతమందికి హార్ట్ అటాక్స్ అండి చెప్పండి. చాలా బాగున్నారండి. రాత్రి చక్కగా ఆరోగ్యంగా పండుకున్నారు, చక్కగా మాట్లాడారు. ఉదయం లేవలా. హార్ట్ అటాక్. ఎవరు? ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారా? పేదవారా? చదువుకోనటువంటి వారా?
వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ హైలీ అకంప్లిష్డ్ పీపుల్. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మనం చూసినట్లయితే నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‌లో పీహెచ్‌డీ చేసే సమయంలో వాంఛీసన్ సార్ ఎంతో మంచి ఆహ్, హోమోజీనియస్ కెటాలిసిస్ లో ఎక్స్‌పర్ట్ అనమాట. ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌గా ఉండినప్పుడు అప్పుడే సర్వీస్‌లో ఉండగానే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌గా ఉండగానే హార్ట్ స్ట్రోక్‌తో మరణించారు. తర్వాత సుందరరాజన్ గారు ఆయన ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీలో దిట్ట. హ్మ్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కెమిస్ట్రీగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ ఏమిటిది? చెప్పండి. ఎందుకొచ్చింది చెప్పండి? ఆరోగ్యం బాగలేదు. ఎందుకు భారం తీసుకోవడం? మొయ్యలేనటువంటి బరువు ఎందుకు మోయడం? ఎందుకొచ్చిన పదవులు? ఈ పదవుల కంటే ప్రాణం గొప్పది గదా! ప్రొఫెసర్‌గా ఉంటే సరిపోదా? వయసొచ్చి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలకుండే కాంప్లికేషన్స్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి గదా! ఆలోచించొద్దు, బుద్ధుండొద్దు, దేవుని దగ్గర విచారణ చేయొద్దు. ప్రమోషనొచ్చింది. ఈ ప్రమోషన్ నేను యాక్సెప్ట్ చేయొచ్చా? ఈ జాబొచ్చింది. ఈ జాబ్‌కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ నా దగ్గరుందా? నేను డెలివర్ చేయగలనా? ఆ స్టామినా నాకుందా? అన్నీ దేవుని దగ్గర విచారణ చేసి, దేవుడు యెస్ అంటే తీసుకోవచ్చు. చూసారా? ప్రాణం పోతే ఎట్లా? హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ ఎంతలో రావాలండి. ఆ! హార్ట్ స్ట్రోక్ నేరుగా వచ్చేయదు. ముందు నుంచి హెల్త్ రికార్డ్స్ ఉంటాయి. ఆ హెల్త్ రికార్డ్స్ ఉంటాయి. డయాబెటిస్ ఉంటుంది. తర్వాత ఇంకా బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. హార్ట్ స్ట్రోక్ సడెన్‌గా వచ్చేయదు. ఆ హెల్త్ రికార్డ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసి, తీసుకోకూడనటువంటి బర్డెన్‌సమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎందుకొచ్చిన డీన్‌షిప్పు? ఎందుకొచ్చిన హెడ్‌షిప్పు? అట్లాంటి ప్రాబ్లమాటిక్ రెస్పాన్సిబిలిటీస్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. వీటన్నిటికంటే ప్రాణం గొప్పది గదా! అంటే ఒక డెసిషన్ ఎట్లా తీసుకోవాలి అనేది దేవుని దగ్గర విచారణ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం గాదు, దాన్ని కంప్లీట్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఈ లోకానికి తన తండ్రి ఎందు నిమిత్తం పంపించి ఉన్నారో ఆ కార్యం అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు చక్కగా కంప్లీట్ చేశారు ఆన్ టైమ్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికొచ్చారు. ఆయన రావడం కూడా చాలా విభిన్నమైనటువంటి, వ్యత్యాసమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ లోకానికి రావడం జరిగిందనమాట. ఇప్పుడు చిన్న పిల్లల్ని మనం చూస్తామంటే ఎంత ముద్దొస్తారు. పిల్లల వల్ల మనకేమన్నా అధైర్యం కలుగుతుందా? పిల్లల్ని చూస్తే మనకేమన్నా అధైర్యం కలుగుతుందా? ఎవ్వరికీ కూడా భయము కలగనటువంటి రీతిలో అందరూ కూడా ఆయన్ని అప్రోచ్ అయ్యే రీతిగా ఒక పసి బాలునిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఉద్భవించారు. కన్య అయినటువంటి మరియమ్మ గారు పరిశుద్ధమైనటువంటి రీతిలో దేవుని ఆత్మ వలన గర్భిణి అయి కుమారుని కన్నారు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. చూసారా? దేవుడు మనకు తోడై ఉన్నారు. దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ఆ భారం మనం ఎప్పుడు కూడా మన భారాన్ని దేవుని మీద వేయడం నేర్చుకోవాలి. ప్రభా, ఈ భారం నేను మొయ్యలేనటువంటి భారం. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. తర్వాత ఇల్లు కొనుక్కోవాలి. తర్వాత పిల్లల చదువు ఉన్నది. ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ప్రభా. కాబట్టి నాకు నీ నడిపింపు దయచేయి, నీ జ్ఞానం దయచేయి. ఎట్లా ఒక రూపాయి కూడబెట్టుకోవాలి? ఎట్లా ఒక రూపాయి సేవ్ చేయాలి? ఇవన్నీ కూడా దేవుని దగ్గర విచారణ చేయాలి. ఖర్చు పెట్టడం చాలా సులువు, కానీ కూడబెట్టడం చాలా కష్టం. అంతే కదా! దుబారా చేయడం చాలా సులువు, కానీ ఒక్కొక్క రూపాయి కూడబెట్టడం నేర్చుకోవాలి. ఇల్లు కట్టే స్తోమత లేదు. ఇల్లు కొనుక్కునే స్తోమత లేదు. అప్పు చేసి ఎందుకు తీసుకోవాలి? చూసారా? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. యేసుక్రీస్తు ప్రభువు వారు చక్కగా సువార్త ప్రారంభించారు. 3.5 సంవత్సరాలు సువార్త అంతా కంప్లీట్ చేసేసారు. దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆ పనంతా, తండ్రి ఆయనకిచ్చినటువంటి పనంతా కంప్లీట్ చేసి, మనుష్య కుమారుడు పరిచర్య చేయటం కోసం ఈ లోకానికి వచ్చాను గానీ, పరిచర్య చేయించుకోవడానికి ఈ లోకంలోనికి రాలేదు. ద సన్ ఆఫ్ మ్యాన్ హాస్ కమ్ టు దిస్ వరల్డ్ టు సర్వ్ అండ్ నాట్ టు బి సర్వ్డ్. చూసారా? యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి సర్వీస్ ఎంత ఘనమైనటువంటి సర్వీస్. కుష్ఠరోగులు, దావీదు కుమారుడా యేసు, నేను కుష్ఠరోగంతో ఉన్నాను ప్రభా, నన్ను స్వస్థపరచు. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే ఎంతో అంటరాని జబ్బనమాట. వాళ్ళని ఔట్‌స్కర్ట్స్‌లో ఊరి వెలుపట ఉంచేవారనమాట కుష్ఠరోగులను. అసలు ఆహ్, ఫ్యామిలీస్‌తో ఉండనిచ్చేవారు కాదు. ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు. అపవిత్రుడు అని చెప్పి రాళ్ళతో కొట్టేవారు లోపలికొస్తే, సిటీ లోపలికొస్తే. అట్లాంటి క్లిష్టమైన, కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లెప్రసీతో బాధపడుతున్నటువంటి వారు 10 మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ధైర్యంగా వచ్చారు. ఆయన అప్రోచ్ అవుతున్నారు అంటే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎంత ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎంత నమ్మకం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము తోసివేయను. ఐ విల్ నాట్ కాస్ట్ అవే ఎనీవన్ దట్ కమ్స్ టు మీ. ఈవెన్ లెపర్డ్స్‌ని కూడా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ప్రేమ చూపించారు. ఆ లెపర్డ్స్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మీరు అంటరాని వారు, మీరు వస్తే నాకు లెప్రసీ అంటుకుంటది, మీ రోగం నాకంటిస్తారా, పొండి అనలా యేసుక్రీస్తు ప్రభు. అందరూ
వాళ్ళని ట్రీట్ చేసినట్టు, అందరూ వాళ్ళని తృణీకరించినట్లు, అందరూ వాళ్ళని అవమానపరిచినట్లు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత మాత్రం అవమానపరచలే. అదే మనకి యేసుక్రీస్తు ప్రభుకి తేడా. అదే దేవునికి, మనుష్యునికి ఉన్నటువంటి వ్యత్యాసం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళొచ్చి, "ప్రభా! నీవు అద్భుత కార్యాలు చేసే దేవుడవు నాయన. నీవు దేవునికి మారుగా వచ్చినటువంటి దేవుడు, ప్రభుడవు నాయన. నీవు ప్రభుడవు, నీవు దేవుడవు, నీవు సృష్టికర్తవు. నీ చిత్తమైతే నీవు మమ్మల్ని స్వస్థపరచగలవు ప్రభా! మాకు కుష్ఠరోగం కలిగినటువంటి వారం" 10 మందొచ్చారు. ఒకళ్ళు కాదు. అంటే వీళ్ళందరూ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లై టుగెదర్ కదా! అంటే వాళ్ళందరూ కూడా వెలివేయబడినటువంటి వారనమాట. ఎంతో కుటుంబాల నుంచి దూరమై, సంఘం చేత వెలివేయబడి, తృణీకరించబడి, చేయటానికి ఏమీ పని లేక, ఆకలి దప్పుల చేత అలమటిస్తూ, ఊరు వెలుపుటుంటే వాళ్ళకెవరు అన్నం పెడతారు చెప్పండి? ఏమన్నా పని చేసుకుందామంటే వాళ్ళకి ఏం వృత్తి ఉంటుంది? ఏం పనుంటుంది? హ్మ్. అట్లాంటి కఠినమైనటువంటి పేదరికంలో అందరి చేత తృణీకరించబడి, అందరి చేత వెలివేయబడి, సైకలాజికల్‌గా డిప్రెషన్‌లోనికి వెళ్ళిపోయి, ఇంక ఏమి హోప్ లేక హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో జీవిస్తున్నారనమాట ఒక రీతిగా 10 మంది లెపర్స్. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వీస్‌ని గురించి విన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను గురించి విన్నారు. యేసుక్రీస్తు ప్రభు అంట దావీదు కుమారుడంట, దేవుని కుమారుగా వచ్చినటువంటి వాడంట, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. చనిపోయినటువంటి లాజరుని బ్రతికించారు. గుడ్డివారికి చూపునిచ్చారు. చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమెను బాగు చేశారు. నన్నెందుకు బాగు చేయరు? నా కుష్ఠరోగం దేవుడు మార్చలేడా? స్వస్థపరచలేడా? తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు వలన సాధ్యము అని నమ్మారు. ఆ 10 మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికొచ్చి, "దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు ప్రభా! మేము కుష్ఠరోగంతో ఉన్నాము. అందరూ కూడా మమ్మల్ని వెలివేస్తున్నారు. అందరూ మమ్మల్ని కించపరుస్తున్నారు, తృణీకరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మేమందరితో కూడా కలిసి ఒక పట్టణంలోనికి ప్రవేశించలేము. నూయలోని నీళ్లు త్రాగలేము. మేము వెలివేయబడినటువంటి వారము. మేము తృణీకరించబడినటువంటి వారము. మా బతుకు మాకు భారమైపోయింది. మేము బ్రతుకుట వేస్ట్ ప్రభా! మేము చనిపోతేనే మాకు మేలు. మాకు ఈ సహాయం చేయాలి ప్రభా! నువ్వు మమ్మకు స్వస్థపరచగలవని, కుష్ఠరోగం నుంచి మమ్మల్ని బాగు చేయగలవని మేము నమ్ముతున్నాం" అని ఆయన వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒకే మాట చెప్పారు. "మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి కనపరుచుకొనుడి" అని చెప్పారు. అంటే ఏంటంటే ఆ రోజుల్లో యాజకులు అంటే ప్రీస్ట్స్ అనమాట. ఇప్పుడు రామాలయంలో పూజారి గారు ఉంటారు. అట్లనే శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఉంది తిరుపతిలో. అర్చకులు ఉంటారు కదా! అర్చకులంటే ఏమిటి? వాళ్ళకి పాండిత్యం ఉంటుంది. వేదాల గురించినటువంటి జ్ఞానం ఉంటుంది. వైద్యాన్ని గురించినటువంటి జ్ఞానం ఉంటుంది. అంటే ఇప్పుడంటే పెరట్లో చెట్టు వైద్యానికి పనికిరాదు కనుక హ్మ్. వాళ్ళ దగ్గర మనం మెడికల్ కొరకు కన్సల్ట్ చేయట్లేదు. ఏంటంటే ఇప్పుడంతా సాఫిస్టికేషన్ వచ్చేసింది గదా! రూ. 100 పెట్టుకొని ఆయింట్‌మెంట్ కొనుక్కోలేమా? 500 పెట్టుకొని టాబ్లెట్స్ కొనుక్కోలేమా? 6 ప్యాకెట్ల టాబ్లెట్‌లు ఏమన్నా కడుపేమన్నా డస్ట్‌బిన్నా? ఆ! ఇప్పుడంటే ఇవన్నీ వచ్చేసాయి గాబట్టి అర్చకుల దగ్గరికి ఎవరెళ్తా అన్నారు? రామాలయంలో పూజారి గారి దగ్గరికి ఎవరెళ్తున్నారు? "అయ్యా అజీర్తిగా ఉందయ్యా, తినది అరగలేదయ్యా, జ్వరంగా ఉందంటే", "అయ్యా జ్వరం వచ్చిందా నాయనా? ఇప్పుడు చక్కగా కొంచెం కొబ్బరి నీళ్ళు తాగు నాయనా. ఎండలోనికి వెళ్ళొద్దు, నీడ పట్టునుండు, విశ్రాంతి తీసుకో. ఆ కాకంతా పోవాలంటే, ఆ వేడంతా పోవాలంటే చక్కగా చల్లని నీళ్ళు తాగు. తర్వాత కొబ్బరి బొండంలోని నీళ్ళు తాగు. ఆ! అన్నం రైస్ తినొద్దు. చక్కగా ఏమన్నా ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది" అని పూజారి గారు, అర్చకులు మంచి గైడెన్స్ ఇస్తారు. ఆ! ఇస్తారు. అంతే గదా! హ్మ్. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేద మెడిసిను ఏదో ఒకటి ఇస్తారు. తగ్గిపోయాయి. తర్వాత ఏంటి లంకడం పరమ పరమ ఔషధం నాయనా. కడుపు కొంచెం ఖాళీగా ఉంటే మేలు. ఆ! ఒక 3 రోజులు నువ్వు లంకనం జేయాలి. లంకనం అంటే ఏమిటి? రా శ్రీలంక ఎళ్లి రావాలా? ఫ్లైట్ తీసుకొని శ్రీలంక ఎళ్లి రావడమా మా పూజారి గారు అని అడిగే రోజులివి. లేదు లేదు నాయనా, లంకనం అంటే ఉపవాసం. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి రామకృష్ణ అనుకో నాయనా. అప్పుడు నీకు కాక, ఆ వేడి, ఆ జ్వరం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. విశ్రాంతి లేకపోవడం వల్ల తర్వాత కడుపుకి ఏమి రెస్ట్ లేకుండా పిండిమరలాగా అక్కడ జంతికలు, ఇక్కడ పులిహార, అక్కడ ఆ! ఇది, అది తినేసి ఆ కడుపుకి ఇంక రెస్ట్ లేకుండా అదొక చెత్త కుండీలాగా వాడితే జ్వరం రాదు. అందుకని జెప్పి లంకడం పరమౌషధం. 3 రోజులు లంకడం జెయి బాబు అని జెప్పి పూజారి గారు చెప్తారు. ఇప్పుడెవరెళ్తున్నారు పూజారి గారి దగ్గరికి? ఇప్పుడెవరెళ్తున్నారు పాస్టర్ గారి దగ్గరికి? పాస్టర్ గారా? ఆ! ఆయన దగ్గరికెళ్తే అయినట్టే. వాక్యం జెప్తారింకా. అదో తలనొప్పి అది గూడా వినాలా? యేసు, యేసు, యేసు అంటారు. సులువు గురించి చెప్తారు. ఆయన పొందిన గాయములను బట్టి మీకు స్వస్థత కలుగుచున్నది అంటారు. మాకు తెలీదేంటి ఇవన్నీ? ఎక్కడుంది విశ్వాసము? విశ్వాసము ఎక్కడా? విశ్వాసము ఎక్కడా? నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమే అది. హాస్పిటల్‌కెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుని తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్ యేసుకుంటే పోలా?
ఆ! అట్లా ఉంది పరిస్థితి. విశ్వాసం ఎక్కడుంది? ఎప్పుడైతే నేను బాప్తిజం తీసుకున్నానో, యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచానో, అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసయ్య నాకు మంచి ఇమ్యూనిటీ దయచేశారు. అంటే అనారోగ్యం కలగదు, అపాయం కలగదు, ప్రమాదం కలగదు, ఇన్ఫెక్షన్స్ కలగవని కాదు. "ఒలిగెత్తలింగొళ్ళకి ఉపద్రవముండు ఆనాలుం తిడంకొండంగల్ నాన ఒలగెత్తిన జేత్తని." ఇన్ని రకాలైనటువంటి ఫుడ్ పాయిజన్స్ ఉన్నాయి. కావాలని చేసే మనుషులు గూడా ఉన్నారు. అదొక అదొక వింతలే అండి. సాతాను దూతలుగా ఉన్నటువంటి వారున్నారు. నేనెప్పుడు గూడా ఎవరిని శపించను, దూషించను ప్రభా! తేలిక చేశారు వారిని క్షమించు నాయన. వారు మీ నామందు విశ్వాసముంచి రక్షించబడడానికి సహాయం చేయి. సాతానుడు వారిని జయించి వేయకుండా సహాయం చేయి. ఎందుకంటే నాకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి కృప ఉంది గదా! స్వస్థ ఉంది గదా ప్రభా! ఏ అనారోగ్యం వచ్చినా నువ్వే నాకు స్వస్థపరచాలని యేసు నామంలో ప్రార్థన చేసుకుంటాను. ఎంత ప్రమాదకరమైనటువంటి, ఉపద్రవకరమైనటువంటి పరిస్థితి అయిన యేసు నామంలో నాకు స్వస్థత ఉన్నది. అది ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈస్ మై ఫిజిషియన్ అనమాట. హ్మ్. అట్లా ఎన్నో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఏమిటి పోయిన డిసెంబర్ మాసంలో కాలంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. టోస్ అన్నీ గూడా కాలి వేళ్ళన్నీ కూడా పచ్చి పుండయిపోయాయి. అదేం బాక్టీరియాయో తెలీదు. ఎట్లా ఇన్ఫెక్ట్ అయిందో తెలీదు. ఆ! అట్లా నడవలేనటువంటి పరిస్థితి. చెము, నెత్తురు అయ్యో! ఎంతో ఉపద్రవం కాలంతా. ప్రభా! నాయన యేసయ్య ఎందుకొచ్చిందో ఈ ఇన్ఫెక్షను, ఏ బాక్టీరియా ఇన్ఫెక్షనో తెలీదు ప్రభా! నీవు పొందిన గాయములను బట్టి నన్ను స్వస్థపరచు నాయన అని ప్రార్థన చేసుకున్నాను. అది చూసిన వాళ్ళందరూ కూడా మీరెంతో వేగంగా చక్కగా ఆ! నడిచేవారు. ఇక్కడి నుంచి అక్కడికి చిటికలో వెళ్ళిపోయేవారు. ఇప్పుడేంటి ఇంత స్లోగా నడుస్తున్నారు? నా కాలు కొంచెం ఇన్ఫెక్షన్ అయిందండి. కాలు బాక్టీరియా వల్ల పుండయింది. నడవలేకపోతా ఉన్నాను. నెమ్మదిగా వెళ్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరుస్తారు. మరలా ఆ వేగాన్ని, మరలా ఆ స్వస్థతను నేను పొందుకుంటాను అని జెప్పాను. అట్లా గాదు మీరు డెర్మటాలజిస్ట్‌ని చూడాలి. ఈ ఆయింట్‌మెంట్ రాసుకోండి. డెర్మటాలజిస్ట్‌ని చూడండి అని చెప్పి చాలామంది స్నేహితులు చాలా అడ్వైజెస్ ఇచ్చారు. నేనొకటే జెప్పా. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు అనేకమైనటువంటి ఉపద్రవాల నుంచి, అనారోగ్యాల నుంచి తప్పించారు. ప్రార్థన ద్వారా నేను అనేకమైనటువంటి అద్భుతాలు నా జీవితంలో చూశాను కాబట్టి, నేను నిరీక్షణ కలిగి ఉంటాను. ప్రార్థన చేస్తాను. నాకు ఏ మందు, ఏ మాకు అవసరం లేదు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద గ్రేట్ ఫిజిషియన్. ఇన్ ద బైబుల్ ఇట్ ఈస్ సెడ్ దట్ బై ద వౌండ్స్ జీసస్ క్రైస్ట్ హాస్ రిసీవ్డ్ ఐ యామ్ హీల్డ్. ఐ ఫుల్లీ ట్రస్ట్ ఇన్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై ప్లేస్ ఫర్ మై సిన్స్, ఫర్ మై ఇనిక్విటీస్, ఫర్ మై సిన్స్, ఫర్ మై వీక్‌నెసెస్ అని చెప్పి ప్రార్థన చేసుకొని స్వస్థత పొందుకున్నాను. కంప్లీట్ హీలింగ్ అనమాట. హాస్పిటల్‌కెళ్తే హాస్పిటల్‌కెళ్తే ఏమన్నా సులువుగా వస్తుందా హీలింగు? ఎన్ని రకాలైనటువంటి టెస్ట్‌లు. వెళ్ళకూడదని, ట్రీట్మెంట్ తీసుకోకూడదని నేను చెప్పట్లా. నా విశ్వాస పరిణితిని బట్టి, నాకు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, ఆ అనుబంధాన్ని బట్టి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. అది ప్రతి ఒక్కరూ వారికి యేసుక్రీస్తు ప్రభుతో అంత అన్యోన్యమైనటువంటి సంబంధం, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి విశ్వాసం, వారి జీవితంలో వారు పొందుకున్నటువంటి సాక్ష్యాలు, అనుభవాలు ఉంటే అట్లా చేయొచ్చు. లేకపోతే ఉండనే ఉందిగా. డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్ తీసుకోకూడదని నేను ప్రీచ్ చేయట్లా. నా అనుభవం ఏంటి? నాకు యేసయ్య ఎట్లా సహాయం చేశారు. అది నేను పంచుకుంటా ఉన్నాననమాట. అట్లా ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏంటి ఫినిష్డ్? ఇదే ఫినిష్డ్ అంటే. పాప శిక్ష, అపరాధ శిక్ష, అన్ని రకాలైనటువంటి శోధనలు, మరణము, నరక శిక్ష ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, ఆ సమర్పణని బట్టి, ఆ పాప ప్రాయశ్చిత్త బలిని బట్టి ఏం జరిగిందంటే, దేవాలయపు తెర 2గా చినిగింది. అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఇజ్రాయెల్ దేశంలో ఆ పరిశుద్ధ ఆలయంలో, యూదుల ఆలయంలో holy place and most holy place are separated by the curtain. When Jesus Christ was crucified on the evening, what has happened is the curtain was torn into two, uniting the holy place and the most holy place. The sinner is reconciled to God because the sinner is clothed by the righteousness of Jesus Christ. All those that trust in Jesus Christ, their sins will be turned as snow, as white as snow. They will be viewed as Christ హిమ్సెల్ఫ్. చూసారా? ఆ మర్మము గొప్పది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిలువనందు మనం విశ్వాసం ఉంచాలి. ఆ శిలువనందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ నీతిని, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను మనం ధరించుకుంటాం. అందువల్ల పరలోకానికి ప్రవేశం కలుగుతుంది. ఈ మర్మం చాలా గొప్పది. ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు దోస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్. బట్ ఇట్ ఈస్ ఫూలిష్‌నెస్ టు దోస్ హూ ఆర్ పెరిషింగ్. మనం నశించిపోయే వారముగా ఉన్నామా, రక్షించబడుచున్నటువంటి వారముగా ఉన్నామా అన్నది దీన్ని బట్టి తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను గుర్చినటువంటి వార్త వెరితనముగా ఉన్నదా?
లేక దేవుని శక్తిగా మనం భావిస్తున్నామా? దేవుని శక్తిగా భావించి ఆ శిలువ మీద మనం ఆనుకున్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు నిశ్చయముగా మనము ఈ లోకం నుండి పరలోకం దాటిపోతాం. చార్లెస్ ఎవరు చార్లెస్ వెస్లీ. జాన్ వెస్లీ అనమాట. జాన్ వెస్లీ ఏమని చెప్తారంటే, ఐఎమ్ జస్ట్ ఎ స్పిరిట్ హోవరింగ్ ఓవర్ ఎ వైడ్ గల్ ఫైండింగ్ మై వే హోమ్ అని చెప్తారు. వీఆర్ ఆల్ ఇన్ అవర్ వే హోమ్ టు హెవెన్. సో టు నాట్ టు ఫాల్ ఇన్ ద గల్, టు నాట్ టు ఫాల్ ఇన్ ద హెల్, వీ మస్ట్ నో ద వే and Jesus is the way. May God bless the audience with faith in Jesus Christ. Amen.